ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా స్వామివారికి అయితే 108 తమలపాకులతో అర్చన అయితే చేద్దాం అనుకుంటున్నామండి. అందుకని చెప్పి ఇంకా వరుసగా పరిచి ఇంకా పేరైతే రాస్తామన్నమాట. శ్రీరామ అని చెప్పి ప్రతి తమలపాకు మీద అట్లా అరేంజ్ చేసి పెట్టాము. చాలా టైం పట్టేసింది. ఇంకా అలా రాస్తూనే ఉన్నామండి. ఇంకా అది అయిపోయిన తర్వాత ఇంకా కొన్ని ఎక్స్ట్రా మిగిలితే స్వామివారి దగ్గర అలంకరణ అయితే చేసాను చూసారా. చాలా బాగా అనిపించింది అనమాట. ఈరోజు స్వామివారికి నైవేద్యానికి అరటిపళ్ళుతో నైవేద్యం పెట్టానమాట. ఇంకా మా వారు నేను ఇద్దరం కలిసి దీపారాధన అయితే వెలిగించేసాము. ఇంకా హనుమాన్ చాలీసా అయితే పారాయణం చేసామన్నమాట. అలాగే 108 అష్టోత్తరాలతో ఇంకా స్వామివారికి తమలపాకుతో అర్చన చేసేసాను. ఇంతకీ మీ ఇంట్లో మీరు హనుమాన్ జయంతి ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారు కింద కమెంట్ చేసేయండి మర్చిపోకుండా. ఇంకా పిల్లల్ని కూడా స్కూల్కి పంపించేసాను కాబట్టి ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా మా ఆయన నేను చదువుకుంటూ ఇంట్లో కూర్చుని చేసుకున్నాము. ఇంకా పిల్లలకి హాఫ్ డేనే స్కూల్స్ అనమాట, వచ్చేస్తారు. ఈ లోపల మేము కూడా గుడి దగ్గరికి వెళ్ళి వచ్చేసాము. స్వామివారిని దర్శనం చేసేసుకున్నాను. ఇంకా అలాగే మధ్యాహ్నం అతిథిని అయితే పిలవాలి కాబట్టి పక్కన లేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని పిలిచి పాపం భోజనం అయితే పెట్టేసి తాంబూలం ఇచ్చేసాను.